క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని యశోద హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ రాజేష్ గౌడ్ తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో క్యాన్సర్పై అవగాహన, ముందస్తు గుర్తింపు, రోబోటిక్ సర్జరీ ప్రయోజనాలపై ఆయన వివరాలు వెల్లడించారు. అత్యాధునిక రోబోటిక్ సాంకేతికతతో తక్కువ రక్తస్రావం, తక్కువ నొప్పితో శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ రోగులు త్వరగా కోలుకునేలా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మహిళల క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్తో పాటు అడ్వాన్స్డ్ ట్యూమర్లకు కూడా ఈ విధానం సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని ప్రజలకు సూచించారు. ఈ మధ్య ఏంటి అంటే గత దశాబ్దంలో ఈ క్యాన్సర్ గురించి అవగాహన పెరిగి చాలా రీసెర్చెస్ వచ్చాయి అండ్ అలాగే నూతన పద్ధతులు కూడా వచ్చాయి చికిత్సలో. సో ఇంతకుముందులా క్యాన్సర్ అంటే ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ క్యాన్సర్ పేషెంట్ అనే ముద్ర పడేది అనమాట. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్లతో ఏంటి అని అంటే క్యాన్సర్ని కంప్లీట్గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండేటట్టుగా చూసుకుంటాం. సో చాలా టెక్నాలజీస్ లైక్ రోబోటిక్ టెక్నాలజీ అని, లేదంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీస్ అని, ఇవన్నీ నూతన టెక్నాలజీస్ వచ్చాయన్నమాట. సో రోబోటిక్ టెక్నాలజీ అంటే అందరికి అపోహ ఏంటంటే రోబో చేస్తుంది అని చెప్పి. సో కానీ రోబోటిక్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఒక మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనమాట. అంటే వీటిలో ఏంటంటే ఒక చిన్న హోల్ వేసి, సపోజ్ పొట్టలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక 8 mm చిన్న హోల్ వేసి దాని ద్వారా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి మనం సర్జరీ చేస్తాం అనమాట. సో రోబోటిక్ సర్జరీ అనేది ఒక ట్రైన్డ్ రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాడు, రెగ్యులర్ సర్జరీ చేయలేదు. సో మెయిన్గా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, సో 3 dimensional విజన్ ఉంటుంది అనమాట. మన పొట్ట లోపల యాజ్ ఇఫ్ మనం లోపల చేయబెట్టి లోపలే తొంగి చూస్తున్నంత క్లారిటీ ఉంటుంది. దానికంటే మించి 10 times ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే పొట్టలో పంపించే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి బ్రిస్టెడ్ టెక్నాలజీ అంటారు. అంటే సో మన హ్యాండ్ బ్రిస్ట్ లాగా ఆల్మోస్ట్ 360 degrees రొటేట్ అవ్వగలుగుతాయి ఇన్స్ట్రుమెంట్స్ అవ్వడం. సో అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం యాజ్ ఎ సర్జన్గా బెటర్గా చూస్తాము. అండ్ ప్లస్ ఈ టెక్నాలజీ వల్ల కూడా ప్రిసైజ్గా ట్యూమర్ని రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ టిష్యూకి డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే క్యాన్సర్ని ప్రిసిషన్గా తీయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. పర్టికులర్ ఇంతకుముందు ఏంటంటే గైనిక్ క్యాన్సర్స్, ఆడవాళ్ళలో గర్భాశయ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కసారి సర్జరీ చేస్తే కనీసం 3-4 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. అండ్ ఒక 15-20 రోజులు బెడ్ రెస్ట్ ప్లస్ మళ్ళీ ఒక 3 నెలల వరకు బరువు పనులు చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్ పద్ధతి ద్వారా ఏంటి అని అంటే వితిన్ 24 hours, అంటే ఆపరేషన్ చేసిన 24 గంటల్లో ఇంటికి పంపిస్తాము. వితిన్ 3 to 4 days వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో అలా అంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక టెక్నాలజీ ఏంటంటే ఫైర్ ఫ్లై టెక్నాలజీ అంటారు. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఒక రోబోట్ ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేసి చూస్తే అంటే క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఎక్కడికైనా స్ప్రెడ్ అయ్యిందా లేదా ఒక డై ముందుగా ఎక్కించి క్యాన్సర్ సెల్స్ ఎక్కడ వరకు స్ప్రెడ్ అయ్యిందా అనేది నిర్ధారణ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఎక్స్టెన్సివ్ సర్జరీస్ అవసరం పడకుండా మెయిన్గా కంప్లీట్ ట్యూమర్ని రిమూవ్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఇప్పుడు మూత్రాశయ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇంతకుముందు ఏంటంటే ఆ పెల్విస్ అనేది చాలా నేరో స్పేస్, అక్కడ వెళ్ళి సర్జరీస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ఉండేది అనమాట. బట్ ఇప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఆ బ్లాడర్ క్యాన్సర్స్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ సేఫ్గా సర్జరీ చేయడంతో పాటు సర్జరీ అయినాక యూరినరీ ఇష్యూస్ లేకుండా, సెక్షువల్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి వీలవుతుంది. అలాగే కిడ్నీ క్యాన్సర్స్, ముందు అంటే కిడ్నీ క్యాన్సర్ వస్తే కిడ్నీ అంతా తీయాల్సిందే. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే అల్ట్రాసౌండ్, ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్ చేసుకొని కరెక్ట్ ట్యూమర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి కిడ్నీని అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం లేకుండా పార్షియల్ నెఫ్రెక్టమీస్ చేయడానికి వీలవుతుంది.